దేవుని యొక్క అతిశ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ పునరుద్ధాన దినమున మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ప్రతిరోజు మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేయుచున్నామని చెప్పుటకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈ దినము కుటుంబముగా ఆరాధనకు వెళ్తున్నారా? ప్రభువు దినము ఆయనతో గడపడం మనకు, మన కుటుంబాలకు ఎంతో ఆశీర్వాదకరం. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొర్రపెట్టగా ఆయన నేనున్నాననును. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9వ వచనం. మనము పిలిచిన పలికే దేవుడాయన, మన మనవులను ఆలకించేవారు. మనము ప్రార్థన చేయగా తప్పకుండా మనకు సహాయము చేసే దేవుడు ఆయనే. ఈ లోకంలో ఎంతోమంది మనుషులు ఉండవచ్చు, కానీ మన అవసరతలో, మన కష్టములో, ఇబ్బందిలో మనం అడిగితే మనకెవరునూ సరి అయిన సమయానికి సహాయము చేయరు. కానీ మన దేవుడు మన అవసరతను గుర్తించి మొరపెట్టిన వెంటనే మనకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న గొప్ప దేవుడాయన. మనము నమ్మి ఆరాధించి ఘనపరుస్తున్న దేవుడు సర్వశక్తిమంతుడు. మీకున్నటువంటి ప్రతి సమస్యను, ప్రతి ఇబ్బందిని తొలగించగలిగిన గొప్ప దేవుడు. మనము దేవునికి మొరపెట్టినట్లయితే ఆయన నేనున్నానని సమాధానం ఇస్తారు. మీ కుటుంబంలో, మీ వ్యక్తిగత జీవితంలో మేము ఒంటరి వారము, ఎవరు మాకు సహాయము చేసేవారు లేరు, మా పక్షముగా ఎవరు నిలబడరని బాధపడుతున్నారా? దేవుడు మీరు పిలిస్తే నేనున్నానని సమాధానమిచ్చే గొప్ప దేవుడు. ఈ దినము ఆయన మీకున్న ప్రతి ఇబ్బంది నుంచి విడిపించి ఆయన మీకు మేలును, ఆశీర్వాదమును, ఆరోగ్యమును అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కుటుంబములకు మూలకర్త అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మేము ప్రార్థించగా మా ప్రార్థనలను వినే దేవుడవు, మా మొరలను ఆలకించి నేనున్నానని సమాధానమిస్తున్న గొప్ప దేవుడవు. ఎన్నో మారులు మేము పిలువగా మీరు మాట్లాడుతూ మాకు సహాయము చేయుచున్న గొప్ప దేవుడవు ప్రభువా. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు మీ యొద్దకు వచ్చేదరని ప్రతివారము మీ పాదముల చెంతకొస్తున్న మా మనవులను, మా విన్నపములను మీరు ఆలకించి ప్రతివారికి మీరు మేలు చేయండి. ఈ దినము ఆరాధనలన్నిటిలో మీ సన్నిధి, మీ అభిషేకము మా అందరికీ మీరు కలుగ చేయండి. ప్రత్యేకంగా దైవజనుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి దైవజనులను మీరు దీవించండి, వారి కుటుంబాలను దీవించండి, వారు చేస్తున్న పరిచర్యలను మీరు ఆశీర్వదించండి. ప్రతి వారికి మీ కృపాక్షేమములు తోడుగా ఉంచండి. ఈ దినం ఆరాధనలన్నిటిలో మీ అభిషేకముతో కూడా మమ్మలను నడిపించండి. మీ నామానికి మాత్రమే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.